మీట్లలో వాక్యాన్ని అందిస్తూ, వాక్య పరిచర్య చేస్తూ, సభలలో కూడా వాక్యాన్ని అందిస్తూ, దేవుని పనిలో వాడబడినటువంటి సేవకురాలు మన మధ్యకు వచ్చి వాక్యం చెప్పడం అనేది చాలా సంతోషకరం. మన మీట్లో ఫస్ట్ టైం వాక్యాన్ని అందిస్తున్నారు. వారి వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వస్తూ ఉండగా దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని వారికి వందనాలు తెలియపరిచి ఆహ్వానాన్ని అందించండి. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అయ్యగారు వందనాలండి. చాలా సంతోషం అండి. ప్రతి ఒక్కరికి అయ్యగారు వందనాలు. ప్రైజ్ రాడ్ అయ్యగారు. ప్రైజ్ రాడ్ అమ్మా. ప్రైజ్ రాడ్. సిస్టర్ 7:30 వరకు వాక్యాన్ని అందించండి. ఓకే అండి. యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడిచ్చిన మహాకృపను బట్టి, ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి కూడా ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, మరొక్కసారి యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు. ఓకే, ముందుగా మనము మూలవాక్యాన్ని చూసుకుందామండి. మూలవాక్యాన్ని చూసుకున్న తర్వాత ముందుకెళ్దాము. 2వ రాజు రాసిన గ్రంథము 5వ అధ్యాయము నేను 3వ వచనాన్ని చదువుతున్నాను. అది షోమ్రోనులోనున్న ప్రవక్తల దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అనును. చిన్న ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం నాయనా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రమయ్యా, అద్భుతకరుడా నీకు స్తోత్రమయ్యా, సర్వాధిపతి నీకు స్తోత్రమయ్యా, సర్వలోకనాథుడైన దైవమా మీకు స్తోత్రమయ్యా, సార్వభౌమ అధికారం గల దేవా నీకు స్తోత్రములు ప్రభా. నా తండ్రి, నా దైవమా అయ్యా, ఈ క్షణంలో నా ప్రభా అయ్యా, ఈ యొక్క హోరేబు నా తండ్రి ఎసెపరేట్ టవర్లో నా ప్రభనైనా మీరు ఇచ్చినటువంటి ప్రభనైనా అవకాశాన్ని బట్టి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. నైనా ఇంతవరకు నైనా అయా ఆ ప్రారంభ ప్రార్థనలోను నైనా పాఠంలోను తండ్రి దేవా మీరున్నందుకు నైనా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు ప్రభా. నడిపిస్తున్న రమేష్ అయ్య గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి, సంఘాన్ని బట్టి, అయ్యా జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రభా మీ సన్నిధిలోనికి వస్తూ ఉండగా కృపద ఇచ్చేయండి నైనా. వాక్యము మీరు ప్రభా అయ్యా మీ యొక్క పరిశుద్ధ నామాన్ని తండ్రి అయ్యా ఉచ్చరించటకు కూడా నైనా అర్హతే లేని మా కొరకు నా ప్రభా అయ్యా కల్వరసులో రక్తాన్ని కార్చినైనా నిబంధన రక్తం చేత ప్రభనైనా అయ్యా మమ్మల్ని మీ సొత్తుగా చేసుకున్న కృపకే స్తోత్రములయ్యా. నీ వాక్యం ఎంత గొప్పదో నాయనా అయ్యా, మీరు ఎంత గొప్పవారో, మీ నామానికి ఎంత ఘనత రావాలో ప్రభా యేసయ్యా. అయ్యా నన్ను పూర్తిగా తగ్గించుకుంటున్నాను తండ్రి దేవా, మీ జ్ఞానంతో నింపండి అయ్యా. శిలువ చాటున మరుగుపరచునైనా అయ్యా, వినే చెవిని గ్రహించే మనస్సునే కాదు కానీ నైనా ఆచరించే జీవిత శైలిని నాకును మాకును అనుగ్రహించినైనా మాతోను మాట్లాడి ఎవరమో నా ప్రభనైనా అనాలోచితంగా ఉండకుండా ప్రభా మీరే మా అందరి తలంపులపైన మీ రక్తాన్ని ప్రోక్షించినైనా అయ్యా నా తండ్రి సమస్త అధ్యక్షులు మీరు వహించినైనా మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నైనా మా నాదుడు మా ప్రభును మా రక్షకుడు నేసే శక్తి కలిగిన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మరొక మారు అందరికీ వందనాలండి. మనం చదువుకున్న వాక్యాన్ని చూసుకున్నాం అందరం కూడా. మూలవాక్యం నేను చదివాను. అయితే 2వ రాజులకు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని నేను చదివాను. అయితే ఇది మనకి ఇంగ్లీష్లో వచ్చేసి చూసుకున్నప్పుడు నేను ఇచ్చిన అంశం ఏంటంటే నీ సాక్ష్యం ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని నేను ఇచ్చాను. కానీ నీ క్రైస్తవ సాక్ష్యం ఎలా ఉంది అని పెట్టారు. నాకు ఒకే సంతోషం అనిపించింది. అంటే మన సాక్ష్యాన్ని బట్టి ఎలా ఉన్నాము మన సర్కమ్స్టెన్స్లో కానీ, లేదా మన సరౌండింగ్స్లో కానీ, మన చర్చ్లో కానీ, లేదా మన యొక్క కాన్ఫరెన్స్ గ్రూప్స్లో కానివ్వండి, మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా పడుతుంది
అనే దాని గురించి దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను మాట్లాడుతాను. తప్పకుండా దేవుడు నడిపింపుని బట్టి మాత్రమే. అయితే ఇక్కడ చూసుకుంటే అక్కడ అది అని మెన్షన్ చేయబడింది కదా తెలుగు బైబిల్లో. బట్ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసుకుంటే ఎన్విలో కానీ కేవీలో కానీ చూసుకుంటే యంగ్ వన్ అని రాసుంటుంది, అంటే యవ్వనస్తురాలు అని రాసుంటుంది. మనం ఒక్కసారి మొదటి వచనానికి వెళ్తే, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతను సైన్యాధ్యక్షుడిగా ఉన్నాడు. అయితే అంటే అక్కడ అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండెను, కానీ అతడు కుష్ఠరోగి. మనం బైబిల్లో కానీ అనే పదం వచ్చినా, లేదా అప్పుడు అనే పదం వచ్చినా, తరువాత అనే పదం వచ్చినా అంతకంటే ముందుకైనా వెళ్ళాలి, అక్కడ ఆగాలి తప్పకుండా. అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు అతనికి విజయాన్ని ఇచ్చింది ఎవరు అనంటే, ఈ యొక్క నయమానుకు విజయాన్ని ఇస్తూ వచ్చింది ఎవరండి అని చూస్తే సాక్షాత్తు యెహోవాయే అని బైబిల్లో రాయబడి ఉంది, పరిశుద్ధ ఆత్మదేవుడు రాయించారు. అయితే మనం ఒకసారి 17వ వచనంకి వచ్చేస్తే అక్కడ 16, 17, 18 వచనాల్లో చూసుకున్నట్టయితే అక్కడ మనము 17 చదువుతాను నేను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవతలకు నేను ఇకను అర్పించను. 2 కంచెర గాడిదలను మోయిపాటి మన్నుని దాసుడు నాకు ఇప్పించకూడదా అంటూ 18లో తను అంటున్న మాట ఏంటంటే, నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొని చిన్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేశాను. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నంటే, నా దేవత రిమ్మోను దేవత. ఎవరి దేవత? నయమాను గారి ఓన్ ఐడల్ ఎవరు అనేసి చూస్తే మనం ఇక్కడ ఆవిడ రిమ్మోనుగా కనిపిస్తూ ఉంది. కానీ ఇతనికి విజయాన్ని ఇస్తుంది ఎవరు అని చూస్తేనేమో యెహోవాయే అతనికి విజయాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది మరి వాక్యంలో. నేను ఎందుకు ఒకేసారి అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు ఈ వాక్యంలో ఒక వ్యక్తి ఎవరైనా సరే దేవుని సైట్లో ఉంటే, ఆయన చిత్తంలో ఉంటే, ఆయన కృపలో ఉంటే ఎక్కడున్నా వదిలిపెట్టడు అనడానికి మాట చెప్తున్నానంటే, అతను అన్యుల్లో ఉన్నా పట్టుకుంటాడు దేవుడు తప్పకుండా, ముస్లిమ్స్లో ఉన్నా పట్టుకుంటాడు దేవుడు తప్పకుండా, వేరెవర్ యు ఆర్ ఎక్కడున్నా సరే అతను తప్పకుండా పట్టుకుంటాడు దేవాదేవుడు. ఎందుకంటే ఆయన ఎన్నికలో గినక మనం ఉంటే తప్పకుండా కార్యం జరుగుతుంది అనడానికి మాట నేను వాడుతున్నాను అనమాట. అయితే 2వ వచనానికి వచ్చేసరికైనా సిరియనుల వాళ్ళు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయెల్ దేశం మీదకి పోయి అక్కడ వాళ్ళు యుద్ధం చేసి వస్తూ ఆ చిన్నదాన్ని పట్టుకుని వచ్చినట్టుగా ఉంటుంది. అయితే యాక్చువల్గా మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఆ చిన్నది ఏం చేస్తుంది అని చూస్తే, ఆ చిన్నదాన్ని పరిస్థితి ఏంటి? ఆ యవ్వనస్తురాలు మేబీ 15 to 18 వరకు మధ్యలో ఉండొచ్చు యవ్వనస్తురాలు అని అంటే మ్యాక్సిమం అమ్మాయి. అయితే తల్లిదండ్రుల్ని దూరం చేశాడు ఎవరు? నయమాను. దేశాన్ని దూరం చేశాడు, తన యొక్క దైవజన్ నుంచి కూడా దూరం చేశాడు. ఏం రావాలి ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాచురల్గా చూస్తే అంటే కోపం రావాలి. ఎందుకంటే అమ్మ నాన్నని తీసేసి అంత దేశాన్ని నుంచి వేరు చేసేసి అంత తనకున్న చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ పూర్తిగా మార్చేశాడు ఈ అబ్బాయి ఎవరు? నయమాను. కానీ ఈ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది అంటే నయమాను క్షేమాన్ని ఆలోచిస్తూ ఉంది. దేవుడికి మహిమ కలుగును కాకండి. నిజంగా మనకి ఎవరన్నా చిన్న మాట అన్నా, లేదా మనల్ని ఇంట్లో ఈవెన్ భర్తలు కానీ లేకపోతే బిడ్డలు కానివ్వండి, ఎవరైనా చర్చిలో కానివ్వండి, ఎవరన్నా ఏదన్నా అంటే మనం తప్పకుండా అది మర్చిపోము కదా, అలా గుర్తుంచుకుంటాము. మళ్ళీ వాళ్ళతో కనీసం సమాధాన పడ్డానికి కూడా మనం అస్సలు ఇష్టపడము. కానీ ఇక్కడ ఈ అమ్మాయి సాక్ష్యం ఎలా ఉంది అంటే ప్రవర్తన ఎలా ఉంది, అమ్మాయి ఒబిడియన్స్ ఎలా ఉంది, తన యొక్క రిసీవింగ్ ఎలా ఉంది అని అంటే, అతను ఇంటికి వచ్చిన వెంటనే ఆ యొక్క పెద్ద పెద్ద యుద్ధాలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అవి పొందుకున్న విజయాన్ని కంటే కూడా తనకున్న అనారోగ్యాన్ని బట్టి, ఆ కుష్టు వ్యాధిని బట్టి తన భార్య తను బాధపడుతూ ఉంటే ఆవిడ చూస్తూ ఉంది. చూసి ఏం చెప్తుంది అంటే చక్కగా తను అమ్మ నా యొక్క యజమానుడు ఏమంటే నా ఏలినవాడు అంటుందండి. దేవుడికి మహిమ కలుగును. బాధ పెట్టిన వ్యక్తిని, అవమానించిన వ్యక్తిని, తీసుకొచ్చేసిన వ్యక్తిని, బానిసలా చేసుకున్న వ్యక్తిని పట్టుకుని నా ఏలినవాడు అంటుంది.
నిజంగా మనం వర్క్ ప్లేస్లో చూసుకుంటే మన బాస్లు ఎవరైనా కొంచెం మనకి యాంటీగా ఉన్నా సరే మనం ఎంత గిల్ట్గా ఫీల్ అవుతామంటే అసలు వాళ్ళతో సమాధాన పడడానికి కానీ వాళ్ళని ప్రాపర్గా విష్ చేయడానికి కూడా మనం ఇష్టపడము. కానీ ఇక్కడ తిని ఎలా ఉంది అని చూసుకుంటే మనం ఆ అమ్మాయి అతని క్షేమాన్ని కోరుకుంటుంది, అతని స్వస్థతని కోరుకుంటుంది, వాళ్ళ ఆవిడకి ఇంచక సలహా చెబుతుంది. ఓకే, చెప్పింది నిజమే, కానీ ఎంతమంది ఈరోజు ఇంట్లో పని మనిషి మాట వింటారండి? పని మనిషి చెప్పిన ఒక మాటని పట్టుకుని ఎవరు వింటారు? అంటే వినేంతలా ఆ అమ్మాయి యొక్క ప్రవర్తన ఎంత బాగుండుండాలి. కొన్ని బైబిల్ ఉందో ఆ అమ్మాయి దగ్గర అంటే లేదు కదా. చర్చ్ ఉందా ఆ టైంలో అంటే లేదు కదా. కనీసము ఏమీ లేని సందర్భంలో తన యొక్క సాక్ష్యాన్ని ఏ రకంగా కాపాడుకుంటూ వచ్చుండొచ్చు. మనం ఆ అధ్యాయం అంతా ధ్యానిస్తూ ఉంటే నిజంగా ఆ ఒక్క అమ్మాయి వల్ల, ఒక్క యవ్వనస్తురాలి వల్ల అనేకులు కదిలించబడుతూ ఉంటారు. ఇక్కడ అనేకులు కదిలించబడుతూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఆ పాప చెప్పింది ఆ మాట వెంటనే తన భార్య వినడమే కాకుండా నిజంగా నయమాను కూడా విని ఎక్కడికి వెళ్ళాడంటే వెంటనే సిరియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేసి అంటే ఆ రాజు కూడా చూడండి నిజంగా ఐదో వచనంలో చూస్తే సిరియా రాజు నేను ఇజ్రాయెల్ రాజు నాకు దూత చేత పత్రికను పంపించదనని చెప్పి ఆజ్ఞించి చెప్పెను. కనుక అతడు 20 మణుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజునకు పత్రికను అప్పగించెను. ఎవరు? నయమాను. మనము ఫస్ట్ వచనంలోనే సెకండ్ వచనంలోనే చూసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే ఇజ్రాయేళ్లకు వాళ్ళకి యుద్ధం జరిగింది. కానీ ఇక్కడ ఏమైందంటే వెంటనే ఆ చిన్నదాని మాట విని నయమాను అంటే ఆ యొక్క రాజుకి ఎంతో ఇష్టం కాబట్టి, ఎందుకంటే ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా అతడు ఎక్కడ పొరపాటున కూడా అప్పచేయమనేది లేదు నయమాను గారికి. కాబట్టి రాజుకి మంచి ఇష్టానుసారమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి వెండి ఇచ్చి బంగారం ఇచ్చి ఆ కాలంలో బట్టలకి చాలా వాల్యూ, ఆ బట్టలు ఇచ్చిన చక్క రాజు దగ్గరికి పంపించిన వెంటనే మనం తర్వాత మొత్తం చూసుకున్నప్పుడు ఆ రాజు ఏమంటాడంటే పాపం బట్టలు చింపుకొని నేనేమైనా బాగు చేయడానికి దేవుణ్ణా కాదు కదా నేను, అతను మళ్ళీ ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవడానికే చూస్తున్నాడేమో మా దేశం మీదికి అని తన అంగలారుస్తూ ఏడుస్తూ ఉంటాడు రాజు. వెంటనే మనం అక్కడ 8వ వచనాన్ని చూస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఇజ్రాయేలుల రాజు తన వస్త్రములు చింపుకున్న సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇజ్రాయేలీలో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యుద్ధకు రమ్మని రాజునకు వర్తమానం చేసెను. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ కాలంలో ఏమో ఎంత పెద్ద దైవజనుడైనా పోయి అధికారుల కాళ్ళు పట్టుకోవాల్సిందే. ఈ కాలంలో ఈవెన్ వార్డు కౌన్సిలరే కాదు, మున్సిపాలిటీ ఆఫీసులు వచ్చినా సరే దైవజనులు వెళ్ళిపోయి వాళ్ళకి సన్మానం చేస్తూ ఉంటారు ఈ కాలంలో. బట్ ఆ కాలంలో మనకు తెలిసిందే కదా, పాత నిబంధన కాలం అంతా కూడా ఒక రాజ్యంలోకి ప్రవక్త వస్తున్నాడు అంటే అయ్యా నువ్వు మంచికే వస్తున్నావా అంటే నువ్వు శుభానికే వస్తున్నావా, అశుభానికి వస్తున్నావా, నువ్వు దేనికి వస్తున్నావా అని చెప్పి రాజులు సైతం గడగడలాడిపోయేవారు. అతను వస్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరు కూడా అది అసలు కనీసం పట్టించుకోరు కదా, వాల్యూ లేదు ప్రజెంట్ కాలంలో దైవజనులకి. అంటే అంతలా ఏం జరిగిందో ఇక అందరు మీ పెద్దవాళ్ళు కాబట్టి అంత చెప్పక్కర్లే నేను తప్పకుండా. ఎందుకంటే అంతలా ఇదైపోయాము దైవజనులు అని అంటే భయం లేదు, ప్రార్థనాపరులు అంటే భయం లేదు ఇప్పుడు ఎవరికి కూడా. ఎందుకంటే ఆ సాక్ష్యం ఎక్కడ కోల్పోయామో నిజంగా. కానీ వెంటనే అక్కడ నయమాను వెళ్తాడు కదండి. నేను వచనమే చదవను నేను చక్క. అయితే అక్కడ నయమాను వెళ్ళినప్పుడు ఎలీషా చేసిన బిహేవియర్ చూడండి, ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే కనీసం లేచి నిలబడ్డు, దగ్గరికి కూడా పోడు, ముట్టుకోడు, కనీసం మాట్లాడు, వచ్చిన ప్రార్థన కూడా చేయలేదు కదా. మనము మన దగ్గరికి మన అధికారులు న్యూ ఇయర్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా మనం ఎంత చేసేస్తామో హడావుడి. వాస్తవానికి ఎంత హడావుడి చేస్తామో, వాళ్ళకి షాల్స్ దండలు తీసుకొచ్చిన మనకి ఏది ఉండదు అక్కడ వాస్తవానికి. కానీ ఇక్కడ ఎలా ఉందంటే కనీసం అసలు రెస్పాన్సిబిలిటీ లేదు, రెస్పెక్ట్ లేదు కనీసం.
నయమానికి ఎంత కోపం వచ్చిందంటే అసలు నిజంగా ఆయన ఎంతలా కోపడుతూ ఉంటాడంటే అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేను అనుకుంటుని. దమస్కు నదులైన అబానాయిను ఇంకా ఫర్ఫరును ఇజ్రాయేల్ దేశంలో నదులన్నింటికంటే శ్రేష్టమైనవి కావా? ఎంత రౌద్రుడు అని అంటే చూడండి, ఎంత ఒక సైన్యాధిపతి వచ్చి ఇంటి ముందు నిలబడితే కనీసం ఇంట్లోంచి బయటికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది? కనీసం ఒక కానిస్టేబుల్ వచ్చి తలుపు కొడితేనే బయటికి పోకపోతే ఇంట్లో ఒకళ్ళు వచ్చి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇతనికి అసలు భయం లేదు. ఎందుకంటే నిజంగా జీవం గల దేవుణ్ణి కలిగి ఎప్పుడు ఉంటామో, ఆ ప్రార్థన శక్తిని ఎప్పుడు కలిగి ఉంటామో, వాక్యమైన దేవుణ్ణి మనలో మనపై ఎప్పుడు కలిగి ఉంటామో, నిజంగా ఎలీషా వలె మనం కూడా రోషం కలిగి ఉంటాము. తప్పకుండా భయపడం, ఎవరికి కూడా అంత తొందరగా భయపడమన్నమాట. అస్సలకి నేను వెళ్ళిపోతాను, నాకు అక్కర్లేదు, స్నానం చేయడానికి ఆ నది ఒకటే ఉందా, యోర్దాన్ నది ఒకటే ఉందా, నేను అసలుకి వెళ్ళను, నాకు అక్కర్లేదని చెప్పేస్తాను, ఫీల్ అవుతూ ఉంటాడు చాలా. మనం కూడా ఒక్కొక్కసారి చూడండి, అమ్మ ఇది పద్ధతి కాదు, ఇది కొంచెం సరి చేసుకోండి, భర్త దగ్గర భార్యను, భార్య దగ్గర భర్తను, దైవజనుడని చెప్పినప్పుడు అస్సలు వినం కదా. ఆ ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది అయ్యగారు అని అంటాం ఇంకా గట్టిగా మాట్లాడితే, ఏదైనా సమస్య వచ్చినప్పుడు. కానీ ఆ సమస్య వచ్చినప్పుడు నిజంగా ప్రభువా ఇందులో నుంచి ఎందుకు నడిపిస్తున్నావు ప్రభా, నాకు తెలియచేయండి. ఏదైనా పాఠం నేర్చుకోమంటావా, లేకపోతే ఎందుకు తీసుకెళ్తున్నావు ఈ స్థితిగతుల్లోంచి? నేను అడిగేదాన్ని. నేను అవకాశం ఉన్నప్పుడు నా సాక్ష్యం పంచుకుంటాను తప్పకుండా. క్రిటికల్ పొజిషన్లో నాకు ఏదైనా వచ్చినప్పుడు అడుగుతూ ఉంటే ఇవి ఒకళ్ళకి చెప్పాలి, నీ గురించి నీ సాక్ష్యం అనేకులకు ఉపయోగపడుద్ది కాబట్టి నువ్వు చెప్పాలి తప్పకుండా అన్నట్లుగా దేవుడు ఆ స్థితిగతుల్లో తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే నాకు 2 బాబులండి. నా భర్త మెకానిక్గా వర్క్ చేస్తారు, తను కార్లు బాగు చేస్తారు. నాకు 2 బాబులు. ఫస్ట్ మ్యారేజ్ అవగానే పిల్లలు లేరు నాకు. 10th అవగానే మ్యారేజ్ చేశారు నాకు. కానీ అమ్మ నాన్న వెంటనే త్వరగా చనిపోయారు. ఆ తర్వాత తిను మమ్మల్ని వదిలేసినప్పుడు నేను చదువుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ చూసుకుంటూ దేవుడిలో ఎలా నిలబడ్డానో, ఆ కష్టం వచ్చినప్పుడల్లా చనిపోదాం అనుకునేదాన్ని. ప్రభువా నా కొద్ది ఇంకా నా వల్ల కాదేమో యేసయ్య, నేను బ్రతకలేను ప్రభువా, నా వల్ల కాదేసయ్య అంటే, లేదు నువ్వు కావాలనేవాడు. కానీ కోపం వచ్చేది, చాలా కోపం వచ్చేది దేవుడి మీద. నిజంగా నాకు చాలా కోపం వచ్చేది. ఎవ్వరు ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక, బలపరిచేవాళ్ళు లేక, ధైర్యపరిచేవాళ్ళు లేక, ఎన్ని హెల్త్ ఇష్యూస్ అంటే అసలు ఈరోజు నేను బ్రతికున్నానంటే ఆయన కృప, ఆయన కోసమే అని నమ్ముతా. ప్రతిరోజు నమ్ముతాను ఆ మాట నేను. ఈరోజు ప్రాణం ఇచ్చావంటే నాన్న నీ కోసం వాడుకో ప్రభా అని చెప్పేసి అడుగుతాను తప్పకుండా. ఏదన్నా ఎవరైనా దేవుడు సరిచేస్తున్నా, మనుషులు సరిచేస్తున్నా, ఎవరమైతే ఒప్పుకుంటామో అప్పుడు తప్పకుండా మనలో దేవుడు కార్యం చేస్తారు. అయితే అక్కడ వెంటనే తనతో పడొచ్చిన దాసుడు ఏమంటాడంటే, అయ్యా మనము ఏదైనా ఆయన అంతకంటే గొప్ప కార్యం చేస్తే నువ్వు వినవా, నువ్వు చెయ్యవా? చేస్తావు కదా, ఒక్కసారి వాటర్లో మునగమంటున్నాడు అంతే కదా, చేద్దాంలే, చేయరాదయ్యా కొంచెమంతా అని చెప్పేస్తాను. బ్రతిమలాడడం జరుగుద్ది. ఆ సేవకుడు బ్రతిమలాడినప్పుడు వెంటనే తను వెళ్ళి 6 సార్లు మునిగితే ఏం అవ్వలేదు. కానీ 7వ సారి మునిగిన వెంటనే నిజంగా తనది పసి పిల్లల దేహం వలె మారిపోయిందంట, దేహం అంతా కూడా. దేవుడికి మహిమ కలుగునుగాక. అప్పుడు తను అంటున్న మాట ఏంటంటే, నిజంగా 15వ వచనం చూస్తే, అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతన్ని ముందర నిలిచి, చిత్తగించుము, ఇజ్రాయేలీలలోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరొక దేవుడు లేడని నేను ఎరుగుదును. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరు చెప్తున్నారంటే, రిమ్మోను దేవత భక్తుడు చెప్తున్నాడండి ఆ మాట. ఒక అన్యదేశపు సైన్యాధిపతి చెప్తున్నాడు ఆ మాట. మీ దేవుడే దేవుడు తప్పించి ఇంకొక దేవుడు లేడు ఇంకా భూమి మీద. ఇజ్రాయేలీల దేవుడే దేవుడు అనేసి చెప్తూ వచ్చిన తర్వాత ఇంకేమంటాడంటే, తను ఇంచక్క ఎలీషా ఎంతగానో బతిమలాడుతూ ఉంటాడు. తను ఇంచక్క
చెప్పిన తర్వాత మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదురు. ఇప్పుడు నీవు నీ దాసుని నేను నా యుద్ధ బహుమానం తీసుకొనవలసినదిగా అతనితో చెప్పగా అతను ఏమంటాడంటే, ఎలీషా, నేను ఎవ్వని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోనని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఇప్పుడు ఇక్కడ ఆ చిన్నదానిలా ఉన్నామా, అనేకులను దేవుని వైపు తిప్పేవారిలాగా, లేకపోతే ఎలీషా వలె రోషం కలిగిన భక్తి చేసే మంచి దైవజనుల ప్లేస్లో ఉన్నామా? ఇప్పుడు నయమాన్ ఎలాగైతే టర్న్ అయ్యాడో, ఇప్పుడు అతను యూటర్న్ తీసుకున్నాడు తప్పకుండా దేవుడి దగ్గర. తీసుకుని ఏమంటాడంటే, అయ్యా మరి నేను ఇంతకాలం కూడా పలానా దేవతకి మొక్కాను కదా, నాకు మీ దేశం నుంచి మట్టైనా పంపించమని అడిగితే ఏమంటాడు, నన్ను మీ దేవుడు క్షమిస్తాడా అంటూ ఉంటాడు. చూస్తే నా యజమానుడు మొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసినడలా రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక. తప్పులు ఒప్పుకున్నాడు. ఏమనంటే, నేను అనవసరంగా విగ్రహానికి మొక్కాను కదా, ఇన్ని రోజులు చేయకూడని పనంతా చేశాను కదా, మరి మీ దేవుడు నన్ను క్షమించును కాక, నన్ను క్షమిస్తారు కదా అనేసి అని అంటే అక్కడ ఎంచక్క ఎలీషా చెప్తున్నాడు, నెమ్మది కలిగి పొమ్మని చెప్తూ ఉన్నాడు. నెమ్మది కలిగి వెళ్ళు, నాకేది వద్దు, ఓకే నీ పాపం అంతా పోయిందనుకో, ఇంకా చక్కగా వెళ్ళు, నువ్వు సంతోషంగా వెళ్ళు అని చెప్పి ధైర్యపరుస్తూ ఉంటాడు. ఇంచక్క ఎంకరేజ్. కానుకేమన్నా తీసుకున్నాడా అంటే ఏమీ తీసుకోలేదు. ఎందుకంటే నేను ఏ దేవుడి దగ్గర ఉన్నానో, నాకు ఆ దేవుడి దగ్గర ఉన్నాను కాబట్టి నాకేం అక్కర్లేదు అన్నాడు. నిజంగా దేవుడి చేత పోషించబడుతూ ఉన్నాడు. దేవుడి చేత మాత్రమే ఏలియాని చూస్తాం, దేవుడి చేత మాత్రమే పోషించబడుతూ కనిపిస్తాడు మనకి. ఎలీషా కూడా అదే రోషంతో కనిపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మనకు మాట చెప్తారు, నేను ఉచితంగా ఇచ్చాను కాబట్టి మీరు కూడా ఉచితంగా చేయండి అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, సేవకుల్ని కానుకలు వస్తే కానుక, ఇస్తే కానుక, వెళ్తే కానుక, ట్రావెలింగ్కి కానుక, వాక్యం చెప్తే ఒక కానుక, వచ్చేస్తే ఒక కానుక, ప్రార్థన చేస్తే ఒక కానుక చూస్తూ ఉన్నాం కదా. నిజంగా నేను ఏమంటానంటే నిజంగా అన్యులైనా ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే క్రైస్తవులుగా మారకపోవడానికి కారణం క్రైస్తవులే అని చెప్తాను నేను. ఎందుకంటే 6 రోజులు ఒకలా ఉంటారు, 7వ రోజు ఒకలా ఉంటారు. 6 రోజులు ఆ ఇంట్లోంచి ఒకటి వినబడుతూ ఉంటుంది, 7వ రోజు కొత్తగా వినబడుతూ ఉంటుంది. 6 రోజులు ఇంట్లో నుంచి ఏం వినబడవు, సినిమాలు సీరియళ్ళు బరాబర్ వినిపిస్తాయి. కానీ 7వ రోజు మాత్రమే చక్క ప్రార్థనలు వినిపిస్తూ ఉంటాయి, తెల్లబట్టలు వేసుకుంటారు చక్కగా. ఆ ముందు రోజు రాత్రే పెద్ద గొడవ పెట్టుకుంటారు భార్య భర్త ఇద్దరు, ఈవెన్ దో సేవకులైనా సరే ఆ రోజు ముందు రోజు రాత్రే గొడవ అయింది. మార్నింగ్ లేవగానే ఇద్దరు చేతిలో బైబిల్ పట్టుకొని వెళ్తూ ఉంటే పక్కన వాళ్ళు ఏమనుకోవాలి మనల్ని చూసి, బాబోయ్ ఇదేనా క్రైస్తవ్యం అనుకోవాలా? మనల్ని చూసి భయపడే పొజిషన్లో ఉన్నారా? లేకపోతే అమ్మ ఈ అక్క వాళ్ళ ఇంటికి కాసేపు వెళ్ళి కూర్చుందాం, లేకపోతే ఈ అన్నయ్యతో కాసేపు కూర్చుందాం, నా బాధ మొత్తం పోతుంది, నా కష్టం మొత్తం పోతుంది కాసేపు వెళ్తే అనే స్టేజ్లో మన ప్రవర్తన ఉందా మన ఇంటి దగ్గర? నేను నిజంగా మన యొక్క ప్రవర్తన ప్రభావం ఏదైతే ఉందో ఈవెన్ పక్కింటి వాళ్ళ మీద కూడా పని చెయ్యట్లేదు అని అంటే నిజంగా మనం ప్రాపర్ భక్తిలో లేము అని అర్థం. మన పిల్లలైనా సరే, మన భర్త అయినా, భార్యలైనా, ఎవరైనా సరే మనల్ని బట్టి, మీరు ఆఫీస్లో ఉంటే మిమ్మల్ని బట్టి, అరే పలానా బ్రదర్తో కొద్దిసేపు మాట్లాడితే బాగుండండి, నిజంగా నెమ్మదిగా ఉంటాడు తను ఎప్పుడు కూడా, తను ఒక చిన్న అబద్ధం కూడా మాట్లాడండి, జాబ్లో పర్ఫెక్ట్గా ఉంటాడండి అనే సాక్ష్యం మన దగ్గర ఉందా? లేకపోతే అయ్యగారి ముందు ఒకలాగా ఉంటున్నామా, చర్చిలో ఒకలా, ఇంట్లో ఒక లెక్కుంటున్నామా, ఆఫీస్లో ఇంకొకలాగా ఉంటున్నామా? ఎలా ఉంటున్నాం మనం సాక్ష్యం ఈ రోజున? నయమానుని మార్చింది ఆ అమ్మాయి, రాజుల్ని కదిలించింది ఆ అమ్మాయి, ఒక్కతే రాజుల్ని కదిలించింది. మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం ఈ రోజున? ఇప్పుడు ఇక్కడ మనకి ఫస్ట్గా చూస్తే మనకి సిరియా రాజు కనిపించాడు, తర్వాత నయమాను కనిపించాడు, చిన్నది కనిపించింది, ఇజ్రాయెల్ రాజు కనిపిస్తున్నాడు, ఎలీషా కనిపించాడు. నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్ మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది కదా. కిందకు వచ్చిన వెంటనే 20 వచనం చూస్తే మనకి అక్కడ ఏలియా 7 అద్భుతాలు చేశారు, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఎలీషా బ్రతికుండగా 13 అద్భుతాలు చేశారు కదా. చనిపోయిన తర్వాత 14వ అద్భుతం ఏమిటి అంటే, ఆ దేశపు సైనికుడు చనిపోతే ఆయన యొక్క సమాధిలో పెట్టినప్పుడు ఆ ఎముకలో ఉన్న అభిషేకం ఏదైతే ఉందో దాని ద్వారా ఆ సైనికుడు ప్రాణంతో లేచి బయటికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ఏలియా 7 అద్భుతాలు చేస్తే
రెండంతల ఆత్మను కోరుకున్నాడు కాబట్టి తను 14 అద్భుతాలు జరిగాయి తన ద్వారా. అయితే నెక్స్ట్ గెహజీ వచ్చేసి 28 అద్భుతాలు చేయలేము, 14 అంటే 28 అద్భుతాలు చేయాల్సిన వాడు గెహజీ. మరి ఏమైపోయాడు ఈ గెహజీ అని చూస్తే మనం ఒకసారి అతనికి ఏం కలిగిందంట అంటే ఆశ కలిగిందంట గెహజీకి. సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను. కానీ ఏమైందంట, యెహోవా జీవముతో, మళ్ళీ దేవుడి మీద ఒట్టు చూడండి, పరుగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందని అనుకొనెను. దైవజనుడు వద్దు అన్నప్పుడు ఇతను కూడా వద్దు అనుకుని ఉంటే ఎంత బాగుండేదో. కానీ అతనికి ఏం కలిగిందంట, చూడగానే ఆశ కలిగిందంట. నిజంగా మీరు చూడండి, ఫస్ట్ ఒక ఆశ కలగడానికి కారణం, ఒక పాపం చేయడానికి రీజన్ ఫస్ట్ మన కన్ను ఏదైతే చూస్తూ ఉంటుందో అది ఆటోమేటిక్గా మనసులో పడిపోతుంది. టైం రాగానే మన శరీరం చేసేస్తుంది. అది నోరైనా, వినేదైనా, మాట్లాడేదైనా, ప్రవర్తించేదైనా ఇట్స్ హ్యాపెనింగ్ అయిపోద్ది. అంతే సులువుగా చిక్కులు పెట్టి పాపల్లో అలా పడేస్తూ ఉంటాడు అపవాది. గెహజీ చక్క తనతో పాటు ఉండాల్సిన వాడు, గొప్ప పరిచర్య చేయాల్సిన వాడు, వెంటనే అతన్ని కలుసుకోవడానికి త్వరగా వెళ్ళిపోతాడు. పాపం అతన్ని వెనక్కి తిరిగి ఏం కావాలని అంటే అతను అడిగిన దానికంటే కూడా 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 దుస్తు బట్టలు ఇచ్చి పనివారిని కూడా మోయడానికి పంపించాడు. ఇంటి వరకు పంపిస్తే వాళ్ళని దబదబా పంపించేశాడని చక్క దాచిపెట్టేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి యథావిధిగా ఎలీషా ముందు నిలబడ్డాడు. అప్పుడు ఎలీషా ఏమంటున్నాడు చూడండి, అసలు అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా 25వ వచనం చదువుతున్నాడు. ఎలీషా వాడిని చూచి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడునైన నేను ఎచ్చటికినీ పోలేదనను. వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికినీ పోలేదనను. ఏమన్నాడంటే అబద్ధానికి జనకుడు ఎవరండి? అపవాది. ఎలీషాకి అబద్ధం చెప్పేస్తున్నాడు గెహజీ ఇక్కడ. అప్పుడు ఎలీషా అంటున్న మాట చూడండి, ఆ మనుష్యుడు రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా అని చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా అంటాడు కదా, అక్కడ ఏమంటాడంటే వెంటనే అక్కడ ద్రవ్యమును, వస్త్రములను, ఇంకా ఒలీవ చెట్లను, తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అంటూ ఏమన్నాడంటే అతను ఏదైతే వదిలేశాడో కుష్ఠరోగము, నువ్వు తీసుకొని పోనానా అని పంపించాడు. నిజంగా మన పిల్లలకి మనము ఆశీర్వాదకరంగా ఉండకపోయినా పర్లేదండి. నిజంగా నేను ఈ మాట పదే చాలామందికి చెప్తూ ఉంటాను. వాళ్ళకి మన ద్వారా ఏ శాపం రావడానికి వీల్లేదు. మన ప్రవర్తనని బట్ట, మన ఆలోచనని బట్ట, మన క్రియలని బట్ట మన శాపాలు, మన పాపాలు వారి మీద మోయకుండా ఉంచితే అదే వాళ్ళకి పెద్ద ఆస్తి, మనం ఇచ్చే ఆస్తి. మనం వాళ్ళ కోసం నిజంగా ఏం సంపాదించి పెడుతున్నాం అనేది అన్నికంటే కూడా ప్రార్థన కంచె వేస్తున్నామా పిల్లలకి, అద్భుతంగా వాళ్ళని నడిపిస్తున్నామా ముందుకి, ఆత్మీయతలో నడిపిస్తున్నామా ముందుకి అనేది చాలు మనకి. మనం గెహజీలా ఉన్నామా? ప్రతిదాన్ని చూడగానే నిజంగా ఏమంటారంటే చూసిందల్లా కావాలి కొంతమందికి. నిజంగా ఈవెందో సేవకులైనా సేవకురాన్రైనా సరే నిజంగా చాలా తగ్గింపు కలిగి ఉంటారండి. చాలా తగ్గింపు కలిగి ఉంటారు. కానీ 10,000కి తక్కువ శారీ కొనరు, 3,000కి తక్కువ బ్లౌజ్ ఉండదు. మరి ఇంకా తగ్గింపేది? నిన్ను చూసి వైరాగ్యం నేనేం నేర్చుకోవాలి నిన్ను చూసి మనం అనేకులకు మాదిరిగా ఉందామా, లేకపోతే అనేకులను డిస్టర్బ్ చేసేవారిగా ఉన్నామా? క్రైస్తవురాలిని అని చెప్పకుండా మార్చింది ఇక్కడ యవనస్తురాలు కదండి. మంచి నడవడిక కలిగిన అంట వాక్యం లేకుండానే అతన్ని చర్చకు తీసుకెళ్లకుండానే అతని దేవుడి వైపుకి మార్చగలుగుద్దంట ఆవిడ. అంటే వాక్యంలో ఉన్నది అంటే దేనికి అంటే మన సత్ప్రవర్తన ఎలా ఉంది, నీ సాక్ష్యం ఎలా ఉంది రోజున, చర్చిలో ఎలా ఉంది నీ సాక్ష్యం, ఇంట్లో ఎలా ఉంది సాక్ష్యం. నేనేమంటానంటే నిజంగా ఇప్పుడు నా పేరు బాప్తిసానికి ముందు సుమలత, తర్వాత సుమధురగా మారింది. నేనేమంటానంటే ముందుగా
నన్ను గురించి పలానా సిస్టర్ వాళ్ళు, ఇప్పుడు నేను దగ్గర దగ్గర ఒక 20-25 జిల్లాలు వెళ్ళుంటాను, ఒక 6 రాష్ట్రాలు తిరుగుంటాయి ఇప్పటికీ. అక్కడెక్కడో వెళ్ళొస్తే అక్క చాలా బాగా వాక్యం చెప్పారండి, ప్రార్థన చేశారండి, అక్క మంచిదండి అన్న పేరు అక్కడ వచ్చి రావడం గొప్ప కాదు. కానీ నా ఇంట్లో నా పిల్లలు, నా భర్త, ఆమె మారిపోయింది, ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు, ఈవిడని బట్టి మేము మారాము అనే సాక్ష్యం కనుక రాకపోతే మన భక్తి వృధా అన్నమాట. ఇంకా మనకి మన ఇంట్లోనే సాక్ష్యం లేకపోతే ఇంకెందుకు ఆ భక్తి? ఎవరిని మోసం చేయడానికి ఆ భక్తి? నీ సాక్ష్యాన్ని బట్టి నీ ఇంటి పక్కన వాళ్ళు రావాలి నీ దగ్గరికి, నీ ఏరియాలో ఉన్న వాళ్ళు నిన్ను బట్టి నీ దగ్గరికి రావట్లేదు అని అంటే, నిన్ను చూస్తే భయపడుతున్నారు అంటే అది నీ సాక్ష్యం, అంతకంటే ఏం లేదు. ఇంకా క్రీస్తుని కలిగి ఉన్న నీలో నాలో కూడా ఆయన లాంటి మాటలు కానీ, ఆయన లాంటి ప్రవర్తన కానీ, ఆయన లాంటి క్షమించే గుణం కానీ, ఆయనలో ఆదరించే గుణం కానీ ఏవి లేవు, కనిపించట్లేదు అంటే మన భక్తి ఈరోజు ఏ స్టేజ్లో ఉంది? మన భక్తి ఏ స్టేజ్లో ఉంది? మనం ఆకారాన్ని కూడా చూస్తాం కదా, నిజంగా ఎర్ర సముద్రం దాటినప్పుడు కానీ, ఆ 40 సంవత్సరాలు అద్భుతాలు చేసినప్పుడు కానీ ఆయన ఎక్కడా కూడా అతను పడిపోలేదంట. బంగారం కనిపించగానే, వెండి కనిపించగానే, చినారు వస్త్రం కనిపించగానే పడిపోయాడంట. అంటే మనం ఎక్కడ పడిపోతున్నాము అనేది ప్రశ్న. మన సాక్ష్యాన్ని చెడగొట్టేది మన లైఫ్లో ఏముంది అడ్డుగా? దేవుడికి మనకి మధ్యలో ఏది ఉంది? ఇప్పుడు అనేకులను క్రీస్తు వైపుకు మార్చే లేదా తిప్పే ఒక చుక్కానిగా మనం లేకపోతే, నిన్ను బట్టి అనేక ఆత్మలు అగ్నిలో నుంచి లాగినట్లుగా లాగబడట్లేదు అంటే, నిన్ను బట్టి ఏ ఆత్మ ఫలించట్లేదు అంటే అర్థం ఏంటి? ఏసే చెప్పారు కదా, గొడ్డలి చెట్టు వేరే దగ్గర పెట్టి ఉందంట. మనకి 2 అంజూరపు చెట్లు కనిపిస్తూ ఉంటాయి కదండి, 2 కనిపిస్తాయి. ఒకటేమో తోట లోపల ఉంటుంది, ఒకటేమో బయట ఉంటుంది. బయట ఉన్నదానికి కాపర్ లేడు కాబట్టి వెంటనే, అంటే తోటమాలి లేడు కాబట్టి ఏసే శపించగానే ఎండిపోయింది నెక్స్ట్ మార్నింగ్ కల్లా. కానీ తోటలో ఉన్న అంజూరపు చెట్టుకి ఏమైందంటే, ఆ తోటమాలి బతిమలాడుతున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అయ్యా ప్లీజ్ అయ్యా, నేను వాటర్ పెడతాను, కొత్త ఎరువులు వేస్తాను ఏవైనా, ఈసారి కూడా ఫలించకపోతే తీసేస్తాను నేనే అంటున్నాడు. అలాగే యేసయ్య కూడా నిజంగా మన దగ్గర ఇంకా ఆత్మఫలాలు లేవు, మనకి ఆత్మల పట్ల భారం లేదు, కదిలించబడకుండా స్టబుల్డ్గా ఉంటున్నాం, మనం అసలు కదలట్లేం, మనం ఇంకా మన వల్ల ఎవరికి ఉపయోగం లేదన్నప్పుడు దేవుడు ఎలా క్షమించాలి మనల్ని? ఎందుకు ఆదరించాలి ఆయన మనల్ని? ఎందుకు బ్రతకనివ్వాలి అసలు భూమి మీద? నేను అంటాను మా బాబులతో ఏమంటాను, నాన్న ఒక్కసారి యేసయ్య పక్కకు జరిగి వాళ్ళ డాడీ డ్యూటీ ఎక్కితే బాగుంటుందిరా అంట. ఎందుకంటే అప్పట్లో అందరు ఎలా అయిపోయేటోళ్ళు, అందరు కూడా పౌడర్ అయిపోయేవాళ్ళు, లేకపోతే అగ్ని వచ్చి కాల్చివేయడము, లేకపోతే భూమి నెరలి విడిచి మనుషుల్ని మింగేయడం, తప్పు చేసిన వెంటనే. కృపకాలంలో ఉన్నాం కాబట్టి అందరం బ్రతికిపోతున్నాం అనుకుందామా? కానీ ఆయన రాకడ చాలా 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 సమీపంగా ఉంది. ఎంతమంది ఒప్పుకుంటారో ఈ నా మాటని? అందరం కూడా చాలా సమీపంగా ఉన్నాం ఆయన రాకడికి. ఎందుకంటే ఎందుకు అనేసానంటే, ఆల్రెడీ 666 స్టార్ట్ అయింది, చిప్ ఇంజెక్ట్ చేయడం స్టార్ట్ అయింది ఆల్రెడీ. యాంటాక్రైస్ట్ ఎంటర్ ఇచ్చాడు ఆల్రెడీ ప్రపంచంలోకి. అతను చక్కగా తిరుగుతున్నాడు. మీకు అందరికి తెలుసు, కాలిఫోర్నియా దేశం కదా, ఫస్ట్ యాంటాక్రైస్ట్ కాలు పెట్టింది ఆ ప్రాంతంలోనే. దేవుడి ఉగ్రత వెంటనే కనిపించింది ఆ ప్రాంతం మీద కదా, వెంటనే ఉగ్రత కనిపించింది. కానీ కాలిఫోర్నియాని కళ్ళ ముందు చూసినా కూడా మనలో ఎలాంటి మార్పు లేని వాళ్ళు లేరంటారా? భయం లేని వాళ్ళు లేరంటారా? అయ్యో ఆ దేశంకి అలా జరిగింది కదా అంటే ఆయనే నిజమైన దేవుడు అనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఇంకేం కావాలి? కాబట్టి నేను ప్రార్థనలో లేకపోతే, నేను మెలకువగా లేకపోతే, నేను ఒకవేళ విడవబడతానేమనే భయం మనకి ఎంతమందికి వచ్చింది ఆ యొక్క ఇన్సిడెంట్ తర్వాత? భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, సువార్తకి మార్గాలు ముయ్యబడుతున్నాయి కంప్లీట్గా, అన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ప్రతిదీ జరుగుతూ ఉంది కదా. మనం ఎంతమంది అలర్ట్నెస్ కలిగి ఉన్నాము? మనం 1 తిమోతిలో చూస్తాం కదా, 2వ అధ్యాయంలో, నువ్వు సుఖంగా నెమ్మదిగా హ్యాపీగా ఉండాలంటే ప్రార్థన చేయమ్మా, దేశం కోసం ప్రార్థన చేయి, అధికారుల కోసం ప్రార్థన చేయి, ఇంకా విజ్ఞాపనలు చేయి, యాచనలు చేయి, కృతజ్ఞత స్తుతులు చెల్లించు. ఎంతసేపు నేను, మా ఆయన, మా పిల్లలు, మా ప్రార్థనలో ఇంతకంటే చాలు అనుకుందామా?
కదా. ఇర్మియా ప్రార్థన ఎలా ఉంటుందంట చెప్పండి. ఆయన తల అంతా జలమయంగా మారిపోయి కళ్ళు కన్నటి ఊటగా ఉన్నాయంట ఆయన కళ్ళు. సమూయేలు ఏమంటాడంటే, ప్రార్థించకపోతే నేను పాపం చేసినవన్నీ అయిపోతున్నాను అంటున్నాడు. మరి మనకు కమిట్మెంట్ ఉందా దేవుడి దగ్గర కానీ ప్రార్థన దగ్గర? ఇప్పుడు ఆ చిన్నదాన్ని శత్రు దేశంలోకి తీసుకొచ్చి కూర్చోపెట్టినా సరే ఆమె సాక్ష్యాన్ని కాపాడుకుంది, దైవజనుడి గొప్పతనాన్ని తెలియచేసింది, దేవుడి గొప్పతనాన్ని తెలియచేసింది, అతనికి స్వస్థని చేకూర్చింది ఆ అమ్మాయి. ఒక యవ్వనస్తురాలే, చర్చి లేనమ్మాయి, ఒక సహవాసం లేనమ్మాయి, బైబులే లేనమ్మాయి ఆ కాలంలోనే ఒక దేశాన్ని కదిలించేస్తే అటువంటి గొప్ప కార్యం చేస్తే, ఈరోజు మనం మన ఇంట్లో ఉండి కనీసం మన పక్కింటి వాళ్ళని కదిలించకపోగా మన ఇంట్లో వాళ్ళని కూడా కదిలించని భక్తి ప్రార్థన మనకెంతవరకు అవసరం చెప్పండి ఒకసారి. అందుకే మన సాక్ష్యం ఎలా ఉంది ఈ రోజున, నా సాక్ష్యం, నీ సాక్ష్యం ఎలా ఉంది ఈ రోజున? దేవుడు అన్నాడు కదా, అందుకనే రోదన చేసే స్త్రీలను కనుగొనండి, లేదా కన్నీరు కార్చే వాళ్ళని కనుగొనండి అంటున్నాడు. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థించే వాళ్ళు కావాలి, భారంతో ఏడ్చేవాళ్ళు కావాలి. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం మనం, ఎంతసేపు వాక్యానికి సమయం అందిస్తున్నాం? నిజంగా 2-3 అవర్స్ నేను ప్రార్థనలో ఉంటాను అని అంటే గ్రేటే కదా మనం. నిజంగా అసలు ఎన్నింటికి లేస్తున్నాం? ఫస్ట్ మనం ఎన్నింటికి లేస్తున్నాం? 2కి 3కి లేస్తున్నామా? రేయి మొదర్జాం అంటే ఇజ్రాయిల్లకైతే ఈవినింగ్ 6 o'clockకి, మనకైతే ఎర్లీ మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్. ఎంతమంది ఎంత చీకటితో లేస్తున్నాం? నిజంగా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? భయం వేయాలి, బైబిల్ చదవకపోతే భయం వేయాలి, ప్రార్థన చేయకపోతే భయం వేయాలి మనకి. నీకు భయం వేస్తుంది అంటే నీలో ఆత్మకార్యం చేస్తుంది అని అర్థం. భయం వేయట్లేదు అంటే వాత వేయబడ్డ మనస్సాక్షితో ఉన్నామేమో చెక్ చేసుకోవాలి తప్పకుండా. కొందరినైనా అగ్నిలో నుంచి లాగకపోతే రేపు లెక్క ఏం చెప్దాం మనం దేవుడి దగ్గర? ఎలాంటి లెక్క చెప్దాం మనం దేవుడి దగ్గర? అమ్మ నీకు తలాంతి ఇచ్చాను కదా, ఎందుకు దాన్ని వాడుకోలేదు అంటే ఏం చెప్దాం ఆ రోజున? నిజంగా నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే మీరు అంతా వింటున్నారు కదండి. నిజంగా దేవుడికి మహిమ కలుగును గాక. నాకు బై బర్త్ అంటే నాకు 2nd, 3rd ఇయర్ నుంచి అంటే మాట వచ్చిన దగ్గర నుంచి నాకు నత్తి. ఎంతలా అంటే నాతో ఒక పదం పలికించాలని నన్ను కొట్టాలి పైనుంచి, అంతలా ఉండేది నాకు. కానీ నిజంగా దేవుడు ఆయన పని కోసం వాడుకున్న తర్వాత అన్ని లాంగ్వేజెస్లో కానీ, ఇప్పుడు తెలుగు కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ నిజంగా దేవుడు ఫ్లూయెంట్గా ఇస్తున్నాడంటే అది ఎంత మాత్రమూ నా గొప్పతనం కానే కాదనమాట. ఆయన కృప, ఆయన ఆత్మిచ్చి ఆయన కోసం వాడుకుంటాడండి కేవలం నన్ను. చిన్నప్పుడు చూసిన వాళ్ళు, మా ఫ్యామిలీ వాళ్ళు అంటారు, ఇప్పుడు ఎలా వాక్యం చెప్తున్నావు అని వస్తువులు అంతలో ఎలా తిరుగుతున్నావు నువ్వు, ఇప్పుడు నీకేం అనిపించట్లేదా, మాట ఫ్లూయెంట్గా వస్తుందని అడుగుతుంటారు నన్ను ఇప్పుడు. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా అండి 4 సార్లు చచ్చిపోవాలి నేను. నాకు నా పర్సనాలిటీ చూస్తున్నారు కదా, ఒకళ్ళు కూడా ఫోటోలో ఉన్నట్టే ఉంటాను ఇప్పటికి కూడా. నాకు ఇప్పుడు 41 years నాకు. కానీ నాకు స్ట్రోక్ అంటే ఫుడ్ సరిగ్గా తినక బాగా ఫాస్టింగ్స్ ఉండి ఒక ట్యూబ్ ఎండిపోయింది నాకు కంప్లీట్గా. బట్ నేను బ్రతికున్నానంటే ఆయన కృప. నేను అనేకులకు డాక్టర్స్ కూడా షాక్ అయిపోతూ ఉండేవాళ్ళు నా రిపోర్ట్స్. ఈరోజు మార్నింగ్ సుమ చనిపోద్ది అన్న రిపోర్ట్ని ఈవినింగ్ మధ్యాహ్నం 5 కల్లా నార్మల్ రిపోర్ట్స్ వస్తాయి నాయి. దేవుడు నేను అడిగేదండి, ప్రభు నీ చిత్తం అయితే బ్రతికించలేదు, తీసుకెళ్ళిపో హ్యాపీగా వచ్చేస్తాను నీ దగ్గరికి అని అంటే వెంటనే అవి మళ్ళీ నాకు నార్మల్ రిపోర్ట్ అవడం జరుగుతూ ఉండేది. నేను చెప్తాను ఒకరోజు నిజంగా అవకాశాన్ని బట్టి తప్పకుండా ఒకరోజు నా సాక్ష్యం అంతా కూడా పూర్తిగా చెప్తాను తప్పకుండా. కానీ ఈరోజు వచ్చేటి ఏంటంటే ఆయన సాక్ష్యాన్ని చెప్పే దగ్గర మనము ఆ చిన్నదానిలాగా ఉందామా, లేకపోతే ఎలీషా వలె ఉందామా, ఎలా ఉందాము, లేకపోతే గెహజీలాగా ఉన్నామా, ఏ క్యారెక్టర్లో మనల్ని మనం ఉన్నాము ఈ రోజున? ఎంకరేజ్ చేసేటువంటి దాసుడి ప్లేస్లో ఉన్నామా? ఒక వార్త వినగానే కోప్పడేటువంటి, అర్థం కాకుండానే భర్తలు చెప్పుకున్న రాజు వల్లే ఉన్నామంటే షార్ట్ టెంపర్ స్టేజ్లో ఉన్నామా? ఎవరిలా ఉన్నాయి? ఇప్పుడు ఇక్కడ 4-5 మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి మన కళ్ళ ముందు. ఈ క్యారెక్టర్స్లో ఎవరి దగ్గర మనం ఉన్నాం ఈరోజు ఈ కాల సమయంలో? మనమున్న స్థలంలో నీ నుంచి క్రీస్తు సువాసన వెదజల్లబడట్లేదు అంటే మన భక్తిని మనం పరీక్షించుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాం అందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా. నీ సాక్ష్యము అంటే నిజంగా నీ సాక్ష్యము అంటే నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు అన్నది సాక్ష్యం. నన్ను అడిగితే చాలామంది సాక్ష్యం చెప్పమంటే జ్వరం తగ్గిపోయిందండి, తలనొప్పి తగ్గిపోయిందని చెప్తూ ఉంటారు. కానీ అది కాదండి. దేవుడు సాక్ష్యం చెప్పాలి అంటే మనం యోహాన్లో చూస్తాం కదా, వాళ్ళు ఏది చూశారో, ఏది విన్నారో, ఏది అనుభవించారో, ఏది తాకి చూసారో అది సాక్ష్యం చెప్పారంట.
అంటే దేవుడి కోసం నువ్వేం చేస్తున్నావో చెప్పేది కదా సాక్ష్యము. నీకు దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చేసిన కార్యాలు రాసుకుంటే మన జీవితం సరిపోదు. ఆయన థ్యాంక్స్ గివింగ్ చెప్పాలంటే లైఫ్ సరిపోదు మనది. వాస్తవంగా మన లైఫ్లో చేసిన అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు చెప్పుకోవడానికి లైఫ్ సరిపోదు. కానీ నువ్వేం చేస్తున్నావు దేవుడి కోసం? నువ్వెంతమందికి ఉపయోగపడుతున్నావు పర్ డే ఉదయం లేచిన దగ్గర నుంచి? నేను అడుగుతాను, ప్రభా ఈ దినం నన్ను వాడుకో ప్రభా, ఈ దినం నన్ను వాడుకో ప్రభా, ఈ దినం వాడుకోకుండా నన్ను ఉంచొద్దు. ఆటో ఎక్కినా, ఈవెన్ బస్ ఎక్కినా, నాకు సైలెన్స్ ఎక్కుతున్నా సరే పక్క బెడ్ వాళ్ళని తినేస్తాను నేను తప్పకుండా. కంపల్సరీ వాళ్ళకి యేసుక్రీస్తుని ఇంజెక్ట్ చెయ్యండి నేను ఉండలేను అక్కడ. డాక్టర్స్ తిడుతున్నా సరే నా నోరు ఆగదు. అమ్మ నువ్వు రెస్ట్ తీసుకో, సెలైన్ ఎక్కుతుంది కదా రెస్ట్ తీసుకో, ట్రీట్మెంట్లో ఉన్నావు రెస్ట్ తీసుకోనా సరే, నేను రేపు అక్కడ హాస్పిటల్లో ఉంటానన్న గ్యారంటీ లేదు. నా పక్క బెడ్లో అతను మళ్ళీ నాకు రేపు కలుస్తాడన్న గ్యారంటీ లేదు. కాబట్టి ఖచ్చితంగా సువార్త చేయండి, అక్కడి నుంచి రాను తప్పకుండా. నేను భయం వేస్తుంది, ఎందుకంటే రేపటి రోజు నాకు ఆ వ్యక్తి దొరకడు. కాబట్టి ఇగో నేను సుమ నీ పక్కన ఆ వ్యక్తిని పెట్టాను కదా, అతనికి ఎందుకు నువ్వు నా గురించి సువార్త చెయ్యలేదు, నా గురించి ఎందుకు చెప్పలేదు? యేసయ్య దేవుడని, ఆయన మనుష్యుడిగా పుట్టాడని, చనిపోయాడని, లేచాడని, మళ్ళీ వస్తున్నాడని ఎందుకు చెప్పలేదు నువ్వు అంటే నేనేం చెప్పాలి ఆ రోజున? మన చుట్టూ ఎంతమంది అండి యవ్వనస్తులు నశించిపోతున్నారు, చనిపోతున్నారు కదండి. వందల వేల మంది, పడుకున్న వాళ్ళే పడుకున్నట్టుగా 10,000 మంది చనిపోతున్నారు. జనాభా లెక్కల ప్రకారం మనం చూసుకుంటే, ప్రభుత్వ లెక్కల ప్రకారం చూసుకుంటే, సూసైడ్ అటెంప్ట్ చేసుకునే వాళ్ళు ఒక 5,000 మంది ఉన్నారు ఈజీగా వచ్చి మన దేశంలో. పర్ డేకి వచ్చి, పర్ అవర్కి వచ్చి యాక్సిడెంటల్గా చనిపోయేవారు కోకొల్లలు. మన ప్రార్థన ఏది? మనం చేతులు ఎత్తుతున్నామా మోషేలాగా? ప్రార్థన చేస్తున్నామా ఆ రకంగా? మోకాల మీదకి వస్తున్నామా ఏలియాలాగా? ఏలియా మోకరిస్తే అంట తనకి పక్కటెముకలు అంతలా బెండ్ అయిపోయి మోకాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయిందంట తలకాయ కంప్లీట్గా. అంతలా ఉపవాసాలు, అంతలా ప్రార్థన, రాష్ట్రాలు కాదు రాజ్యాలు కదిలించారు ఆనాటి ప్రవక్తలు. మనం ఈరోజు మన ప్రవర్తనని బట్టి, దేవుడు మనలో చేసే కార్యాలని బట్టి మనం ఎవరిని కదిలించకుండా ఉంటే మాత్రం మనకి మనమే ఉత్తరవాదం లెక్క చెప్పాలి, తప్పకుండా లెక్క చెప్పాలి. కాబట్టి ఆ చిన్నదానిలాగా లేదా ఎలీషా వలె మనం చక్కగా, లేదా తప్పు సరి చేసుకున్నటువంటి నయమాను కుటుంబంలాగా మన కుటుంబాలు దేవుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఎందుకంటే అతను వాళ్ళ తల్లిదండ్రులు ఎలా పెంచుండొచ్చు ఆ పాపని నిజంగా కదండి. ఆ యొక్క చిన్నదాన్ని, ఆ యవ్వనస్తురాల్ని భక్తిలో కానీ, దైవజనుడి పట్ల భక్తిలో కానివ్వండి, భయభక్తుల్లో కానివ్వండి, దేవుడు చేసిన ఘనకార్యాలని బట్టి ఇజ్రాయేలుల దేవుడు నిరూపించేంత శక్తి ఆ పాపకి ఎలా వచ్చిండొచ్చు? అంటే వాళ్ళ అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి భక్తిలో ఏ రకంగా పెంచుండొచ్చు ఆ పిల్లల్ని. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే, వచ్చే ఫ్యాషన్ కటింగ్ మన పిల్లలకే ఉండాలి, వచ్చే ఫ్యాషనబుల్ డ్రెస్ మన పిల్లలకే ఉండాలి, ఏదున్నా మనకే ఉండాలి, ఫస్ట్ మన పిల్లలకే ఉండాలి. మనం ఎటువైపు తీసుకెళ్తున్నాం పిల్లల్ని? మీ పిల్లలకి అంగలార్పు విద్య నేర్పించమంటే మనము నెట్ విద్య నేర్పిస్తూ ఉంటాము, సోషల్ మీడియా నేర్పిస్తూ ఉంటాము, గేమ్స్ నేర్పిస్తూ ఉంటాం. వాళ్ళని పట్టించుకోవట్లేకుండా ఉంటున్నామేమో జాగ్రత్త. మన పిల్లల్ని మనం రక్షించుకోకపోతే మనమే ఉత్తరవాదులం అవుతాం. మన కుటుంబాన్ని మనం కాపాడుకోకపోతే మనమే ఉత్తరవాదులం అవుతాం తప్పకుండా. నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఈ రోజున ఆ యవ్వనస్తురాలి వలె, ఇంచక్క ఎలీషా వలె, నయమాను కుటుంబం వలె మనమందరం కూడా మారాలి. అలా సాక్ష్యం మనం ఉండే బస్తీలో యెరూషలేము ఇంటికి సాదృశ్యం, యూదయ, సమరయ, గలిలయ, తర్వాత బుద్ధిగంతల వరకు మనం సాక్షులుగా నిలబడాలి తప్పకుండా. ఆయన ముందు నిలబడి భక్తి, ఆ ధైర్యం, మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి, రోషం పుట్టించాలి. ఆ సాక్ష్యం మనకు ఉండకపోతే మాత్రం చాలా చాలా కష్టం. నేను ఇంట్లోంచి బయటికి వెళ్ళను, నాకు వర్క్ ఉంటేనే బయటికి వెళ్తాను. మ్యాక్సిమం సువార్త ఉంటేనే వెళ్తాను, చిల్డ్రన్ మినిస్ట్రీకి వెళ్తాం, ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తాం, అన్రీచబుల్ ప్లేసెస్కి వెళ్తాను. ఖాళీగా ఉండను. బట్ ఖాళీగా ఉంటే ఇంట్లో 24/7 పాటలు, ప్రార్థన వినిపిస్తూ ఉంటాయి అందరికి తప్పకుండా. దాన్ని బట్టి అన్యులు వస్తూ ఉంటారు, అమ్మ మాకు కొంచెం ప్రేరేయాలు ప్రార్థన చేసి ఇవ్వని. నేను ఎవ్వరికి చెప్పను, మాకు బయట ఏముండదు అక్కడ, మాకు చెప్పడానికి కూడా ఏముండదు. కానీ వాళ్ళే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సాక్ష్యం మనం కలిగి ఉండకపోతే మన భక్తి వేస్ట్ కదా. యేసుక్రీస్తు నామానికి మహిమ తెచ్చే వరంగా బ్రతకకపోతే కష్టమే. ఆయన నామానికి అవమానం వస్తుందా నీ ద్వారా, ఆయన నామానికి ఘనత వస్తుందా నీ ద్వారా? ఎన్ని ఆత్మలు రక్షిస్తున్నావు, ఇంతమంది కోసం ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు అని దేవుడు అడిగితే మన సమాధానం ఏంటి? కాబట్టి అటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం అందరం కలిగి ఉండాలని
దేవుడు తన రాకడ ఆలస్యమైతే నిజంగా ఆ రాకడ వరకు కూడా మనందరినీ ఆ దారిలో నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. అట్టి కృప, అట్టి దేవుడి నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ దయచేయబడును గాక. కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించును గాక. అవకాశం ఇచ్చిన దేవుడికి వందనాలు. అదే రకంగా బ్రదర్ రమేష్ గారికి కూడా వందనాలండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ప్రేజ్ ది లార్డ్ అందరికీ. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని వాక్యాన్ని అందించారు. నిజంగా చాలా వాల్యుబుల్ వర్డ్స్. చక్కని సందేశాన్ని అందించిన సిస్టర్ గారికి ప్రభు